ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 37వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాము. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. కీడు చేసేవారంగా కాకుండా మేలు చేసేవారంగా ఎప్పుడైతే మనం ఉంటామో నిత్యము నిలుస్తామని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. కీడు చేత జయింపబడే వారంగా కాకుండా కీడును మేలు చేత జయించి ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉంటామో దేవుని యొక్క ప్రేమ పొందుకుంటాం. అప్పుడు నిత్యము నిలుస్తాము, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యము కూడా దేవునికి ప్రియమైన బిడ్డలంగా మనం ఉంటాం. ఇక ఉదయకాల సమయంలో కీడు చేసేవారుగా ఉన్నామో మేలు చేసేవారంగా ఉన్నామో ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలని దేవుడు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు ఇక ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించారు. దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సౌలు కీడు తలపెట్టిన దావీదు సౌలుకు మేలు చేశాడు. కనుక దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు, నీ సింహాసనం నిత్యము నిలుస్తుందని చెప్పి. కనుక ఇక ఉదయకాల సమయంలో కీడు చేసేవారుగా కాకుండా మేలు చేసేవారుగా ఉంటూ నిత్యము సంతోషాన్ని, ఆనందాన్ని, దేవుని యొక్క కృపను, దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన మేలులు పొందుకుంటూ సంతోషభరితమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కీడు చేయుట మాని మేలు చేయమని నిత్యము నిలుస్తామని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేసావు కనుక దేవా, కీడు చేసేవారుగా కాకుండా మేలు చేసేవారుగా ఉంటూ నిత్యము నీ కృపను, నీ ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంభరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.